నేను జస్ట్ దాని మీద వర్క్ చేస్తాను, మాట్లాడుతుండు. ఏ యాంకరింగ్ మాస్టర్ క్లాస్ అంటే మొదలెడదాం. రానా గారిని అడుగుదాం. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. ముందుగా నాని గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అసలు అంత పెద్ద సక్సెస్ మధ్యలో టు టేక్ టైమ్ అండ్ కమింగ్ హియర్ టు బ్లెస్సెస్ ఇస్ అన్ ఆనర్. అండ్ యూర్ లైక్ ఐ టోల్డ్ యూ, యూర్ ఎ ట్రెషర్ టు విట్నెస్ ఆన్ స్క్రీన్. మిమ్మల్ని చూస్తుంటే అసలు ఏమీ కనిపించవు. నాకు మీరు పర్సనల్ లేకపోయినా వెన్ ఎవర్ ఐ సీ యూ నాకు మీరు బాగా తెలుసు అన్న ఫీలింగ్ ఉంటుంది. అది ఎందుకో నాకు కూడా తెలీదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ రానా గారు, ఐ మీన్ what you've been doing for us and for the film and for the Telugu community of filmmakers and culturally how you're taking cinema forward is, I think, ante chala lucky, and I'm very 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 lucky to be associated with you in like ఇప్పటికి. అండ్ ఐ నో యూ డోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్, సినిమా గురించి మాట్లాడే బాసు అంటారు. సో బట్ అగైన్ లాంగ్ వే టు గో అండ్ ఆల్వేస్ దేర్. And yeah, so coming about 35 చిన్న కథ కాదు. అంటే ఐ డోంట్ నో ఇఫ్ లైక్ ఈ సినిమాలోనే నేను ఎంత అంటే ఆస్వాదించాలో ఆర్ట్ని, కళల్ని, లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్ని ఎంత తీసుకోవాలో అంతా తీసేసుకున్నాను. ముందు ఇంకేం చేస్తానా అన్నట్టుంది. లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, ద పర్ఫార్మెన్సెస్ కానీ, ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్క పర్సన్ అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క డిస్టింక్ట్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ ఉంటుంది. దర్శి, నివేత, Vivek, Niket, everybody, Sidhu, and all of these guys are so unique with what they have. It's just amazing that all of us came together. Ante I feel it's a very rare occurrence. Ilanti oka cinema jaragadam, ilanti oka cinema Telugu cinemalo 2024 lo ilanti oka cinema inta jagrattaga, inta neat ga oka ఇంత అందంగా అల్లిన కథని ఇంత పద్ధతిగా కంగారు పడకుండా టైం తీసుకొని చేయడం అనేది ఐ ఫీల్ ఇట్స్ మళ్ళీ అవుతుందా రాదా అవ్వదా అనేది కూడా నాకు తెలీదు. నందు కథ విన్నప్పుడు నేను ఐ వాజ్ జస్ట్ సో ఎక్సైటెడ్. అంటే ఓవర్ జాయిడ్ మూమెంట్ ఆఫ్, అంటే ఏడుపు వచ్చింది, నవ్వాను, ఆనందపడ్డాను. అంటే ఈరోజు కూడా ఇప్పుడు మీరు ఈవెంట్ చూస్తే పిల్లలు ఇదంతా ఎలా మన స్కూల్ డేస్లో ఒక యాన్యువల్ ఎగ్జామ్ అదే యాన్యువల్ డే ప్రోగ్రామ్ లాగా ఎలా అయితే ఉందో, దట్ ఫిలిం ఆల్సో హ్యాపెన్. లైక్ మేము షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా లైక్ నివేత నేను మొన్న సారీ ఐమ్ టేకింగ్ అ బిట్ ఆఫ్ టైం. సో నివేత నేను మొన్న ఇంటర్వ్యూస్లో అప్పుడు చెప్తున్నప్పుడు వీ నెవర్ ఫెల్ట్ లైక్ వీ వర్ ఆన్ సెట్. యాక్చువల్లీ వెళ్తున్నాం, షూట్ చేస్తున్నాం, వీ వర్ జస్ట్ లివింగ్ దట్ లైఫ్. And thanks to the producers, thanks to Nandu for sticking by the vision. Ilanti directors ravali, and you guys are very lucky to have a director like Nandu, because tanu oka roopayi kharchu pedutunnadante enduku kharchu pedutunnadani producerla kanna ekku alochiche director undadam chaala great, because all of you know this is a very tough field financially, and to be able to balance that out with such earnesty and such dignity, just I'm so happy that I could work with a guy like Nandu. అంటే అంత ఆనెస్ట్గా అంటే ఉండడం చాలా రేర్. అండ్ సో అదే లైక్ ఐ వాజ్ సేయింగ్, లైక్ సెట్లో వెళ్ళినప్పుడు నివేత వుడ్ మేక్ ఫిల్టర్ కాఫీ అండ్ ఇట్ వాజ్ సో మచ్ లైఫ్ ఇన్ ద సెట్, అండ్ ఐ ఫీల్ సమ్హౌ దట్స్ వాట్ వాస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద ఫిలిం. మళ్ళీ ఆ చాయిసెస్ అగైన్, లైక్ తిరుపతిలోనే షూట్ చేయాలి, ఇంకెక్కడ కాదు, ఆ పర్టికులర్ టెంపుల్లోనే షూట్ చేయాలి అనే ఏదైతే నేను అదే ఎలాగోలా బ్రతకాలంటే ఏదో విధంగా ఇలాగే బ్రతకాలన్నట్టు ఇదే చెయ్యాలి, లేదు అందు ఇలాగే చేయాలి. సో అంత పర్టికులర్ చాయిసెస్తో అజిత్ సార్, ద మిక్స్ ఇంజనీర్ అజిత్ సార్, హీ వుడ్ బీ లైక్, అంటే యాక్చువల్లీ నాని అండ్ రానా, దిస్ ఫిలిం ద వే ఇట్ హ్యాపెండ్ అంటే ఎవరు ఒక్క పని చేయలే, అందరూ అన్ని పనులు చేశారు. ఎవ్రీబడి అలౌడ్ టు సే ఎనీథింగ్. ఎడిట్లో చెప్పాలో చెప్పచ్చు, కరెక్షన్స్ ఏదైనా ఎవరైనా చెప్పచ్చు. అంటే వీ హ్యాడ్ దట్ అట్లా ఫ్యామిలీ అని ఇట్స్ అ కామన్ థింగ్ టు సే ఇన్ స్పీచెస్, బట్ డెఫినెట్లీ వీ వర్ లైక్
ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ నెట్ ఫ్యామిలీ లాగా పనిచేసాం. అదే బ్యాక్ టు స్కూల్ డేస్ లాగే ఉండింది. దిస్ వాజ్ నథింగ్ మోర్ దాన్ లైక్ అ స్కూల్ ప్రాజెక్ట్ లాగా. అరే స్టేజ్ మీద మనం అందరూ ఏదో చేయాలి, డ్యాన్స్ చేయాలి, కమాన్ ఏం చేద్దాం అన్నట్టు చేసాం. Niveta, your performance, I would like every time I saw the film, I would find a new nuance. I'd call Nandu and say like, ikkada abbai hug cheskoni ellipoyin tarvata, did you see the pause she gave? Did you see the reactions she gave? Ani, she's one person who will give everything to the character. Ante I think at one point you'll feel like ila untara ante inta oka cinema kosam oka character kosam ఇంత తపన పడుతూ ఆ సినిమా అయ్యే వరకు ఇంకో సినిమా చేయకూడదు, ఆ సినిమా ప్రమోషన్స్ అయ్యే వరకు నేను ఆ క్యారెక్టర్లోనే ఉండాలి, ఆ మైండ్ సెట్లోనే ఉండాలని. ఇట్స్ జస్ట్ అమేజింగ్. అండ్ దర్శి, ఎవ్రీబడి హూ నోస్ దర్శి, నాకు మనం వీ నాట్ లైక్ రియలీ హంగ్ అవుట్, బట్ ఐ ఫీల్ లైక్ నేను సిద్ధుతో అందరితో చెప్తుంటే ఐ ఫీల్ లైక్ యూ హ్యావ్ సచ్ అ warm persona and a high spirited persona. Everybody who knows you are just lucky to be knowing you, and you're just such a friendly, very down to earth, and asla అదే బేసిక్లీ ఇలాంటి పీపుల్ జస్ట్ కమింగ్ టుగెదర్ ఇస్ అ బ్లెస్సింగ్. అండ్ అలాంటి ఒక సినిమాకి నాని గారు సపోర్ట్ చేయడం, రానా గారు సపోర్ట్ చేయడం, వి జస్ట్ ఆల్ వెరీ హ్యాపీ. ప్రశాంత్ గారు, థ్యాంక్స్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్ ఫర్ ద డైలాగ్ ట్రైనింగ్. ఇంకా ఎవరైనా డైరెక్షన్ టీమ్ ఎవరు అసలు ఏదో వర్క్లా చేయలేదు, అందరూ ఇది 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 వాళ్ళ సినిమాయే అన్నట్టు, అంటే వాళ్ళే డైరెక్టర్స్ అన్నంత హార్డ్ వర్క్ చేశారు. There was not a single day where anybody thought like ఇది ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి, నీ వర్క్ అట్లా ఏం లేదు. సో జస్ట్ ఇంకేం చెప్పి వివేక్, ఐ జస్ట్ హ్యావ్ టు సే వన్ థింగ్ అబౌట్ వివేక్, నువ్వు ఎంబారస్ అవ్వకు. సారీ, చాలాసార్లు మిడ్ నైట్ మెసేజ్ లాగే ఈసారి కాన్షియస్గా చెప్తాను. ఐ ఫీల్ దిస్ గై ఈజ్ అ మ్యూజిషియన్. It is not an overstatement when I say he is one of the best composer and musician we have in India. నేను ఓపెన్ చెప్తున్నా, నేను చాలా పాటలు విన్నాను, నా జీవితంలో నేను విన్నంత మ్యూజిక్ ఎవడు వినుండడు. యూఆర్ జస్ట్ అమేజింగ్ మ్యాన్. యూఆర్ జస్ట్ బ్లెస్డ్ విత్ ద టాలెంట్ ఆఫ్ మేకింగ్. అంటే ఒక 10-15 years తర్వాత నీ పాటల గురించి మాట్లాడుకుంటారు జనాలు. ఇంకా అంటే ఇప్పుడు ఇంకా అంటే యువర్ ట్యూన్స్ విల్ ఏజ్ లైక్ టైమ్లెస్లీ. వాట్ యువ్ డన్ టు దిస్ మూవీ ఇస్, వీలైతే ప్రతి సినిమా నీతోనే మనం అందరం కలిసి చేయాలో ఉంది. బట్ యా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ టైమ్. Thank you, Vishwadev. Thank you so much. I know that straight